నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ అలాగే మనల్ని లోతుగా ఆలోచింపజేసే ఒక పవర్ఫుల్ స్టోరీని విశ్లేషించుకోబోతున్నాం. దీని టైటిల్ జనరల్ బోఘిలు. ఇది కేవలం ఒక రైలు ప్రమాదం గురించో ఒకరి వ్యక్తిగత విషాదం గురించో కాదండి. మన కళ్ళెదుటే ప్రతిరోజూ కనిపిస్తున్నా మనం అస్సలు పట్టించుకోని ఒక అతిపెద్ద సామాజిక వాస్తవం గురించి. అదృశ్య ప్రయాణికులు. అవును, మన కళ్ల ముందు తిరుగుతూనే ఈ సిస్టమ్ దృష్టిలో పూర్తిగా అదృశ్యమైపోయిన లక్షలాది మంది సామాన్యుల కథ ఇది. ఈనాటి మన ఈ విశ్లేషణకు ప్రధాన పునాది ఈ కథ వెనుకున్న ఇద్దరు అద్భుతమైన వ్యక్తుల విజన్. వారే ఈ కథను అద్భుతంగా రాసిన రచయిత పి.టి. మాధవ్ గారు, అలాగే దీన్ని మన ముందుకు ఇంత పవర్ఫుల్గా తీసుకువచ్చిన కంటెంట్ రూపకర్త మధు నెట్టిమిగారు. ఒక సామాన్యుడి కష్టాన్ని, ఒక తల్లి వేదనను వ్యవస్థాగత లోపంతో ముడిపెట్టి పి.టి. మాధవ్ గారు చేసిన ఆ రచన, దానికి మధు నెట్టిమిగారు ఇచ్చిన రూపకల్పన నిజంగా అసాధారణం. వీళ్ళిద్దరి వర్క్ ఆధారంగానే ఈరోజు మనం ఈ డీప్ అనాలిసిస్ చేయబోతున్నాం. సరే, ఇక ఈ టాపిక్లోకి డీప్గా వెళ్దాం. ఈ కథ మొత్తాన్ని నడిపించే ఒక హార్ట్ బ్రేకింగ్ పాయింట్ ఇది. ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి తన కొడుకు కోసం 5 ఏళ్లుగా అలుపెరగకుండా వెతుకుతోంది. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. కాని అధికారులు చెప్పే ఒకే ఒక్క మాట, మీ వాడి వివరాలు మా దగ్గర లేవు అని. ఎందుకని? ఎందుకంటే ఆ పేదవాడు ప్రయాణించింది రిజర్వేషన్ లేని జనరల్ బోగిలో. ఈ ఒక్క వాక్యం ఆ తల్లి గుండెకోతను మాత్రమే కాదు, సిస్టంలో ఉన్న ఒక అతిపెద్ద బ్లైండ్ స్పాట్ను మన కళ్లముందు ఉంచుతుంది. ఇక ఈ మొదటి సెక్షన్లో మనం అదృశ్య ప్రయాణికులు అంటే ఈ వ్యవస్థలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అసలీ జనరల్ బోగి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణించే రిజర్వేషన్ లేని రైలు పెట్టెలు ఇవి. కాలు పెట్టడానికి, చివరికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా చోటులేనంత రద్దీగా ఉంటాయి. కాని ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భోగీలలో ప్రయాణించే ఏ ఒక్కరి గుర్తింపు కార్డు వివరాలు, వారి పేరు, ఊరు లాంటి ఏ రికార్డులు రైల్వే అధికారుల దగ్గర ఉండవు. ఒక వ్యక్తి ఆ రైలు ఎక్కాడు అనడానికి అస్సలు ఎలాంటి ఆధారమూ ఉండదు. అండ్ ఇది మన సిస్టమ్ మనుషుల మధ్య చూపిస్తున్న భయంకరమైన వ్యత్యాసాన్ని చాలా క్లియర్గా వివరిస్తుంది. రిజర్వేషన్ బోగిలో ప్రయాణించే వారి దగ్గర ఐడి ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య సదుపాయం, కుటుంబానికి సమాచారం, అవసరమైతే పరిహారం అన్నీ కరెక్ట్గా అందుతాయి. అదే జనరల్ బోగిలో ప్రయాణించే సామాన్యుడికో రికార్డులు 0. ప్రమాదం జరిగితే వాడెవరో కూడా తెలీదు. ఒకవేళ వాడు చనిపోతే ఆ మరణానికి గుర్తింపే లేదు, జవాబుదారీతనం అస్సలు లేదు. ఇక్కడి నుండి మనం రెండవ అంశంలోకి వెళ్దాం. అదే సిస్టంతో ఒక తల్లి చేసిన అలుపెరగని పోరాటం. 5 ఏళ్లు! అవునండి, అక్షరాల 5 ఏళ్లు. ఈ నెంబర్ ఒక్కసారి గమనిస్తే, ఒక తల్లి తన కొడుకు ఏమయ్యాడో, బ్రతికి ఉన్నాడో లేక ఏదైనా రైలు ప్రమాదంలో చనిపోయాడో కూడా తెలియక ఏకంగా 5 ఏళ్లపాటు నరకం అనుభవించింది. కేవలం రైల్వే దగ్గర ఒక చిన్న రికార్డ్ లేక